పరిపాలన ఎక్కడికి కూడా అక్కడ ఉన్న పరిపాలన ప్రభుత్వం ఉన్నట్టు ఈ రాష్ట్రంలో ప్రజలైతే అనుకుంటలేరు. ఉమ్, ఏదో వాళ్ళు ఎన్నికలప్పుడు 420 హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చి కూడా ఏదో డుమ్క కొట్టిలు. ఎందుకంటే గాల్లో ముఖ్యమంత్రి అయ్యిండు. ఉమ్. ఇది అత్తదా పోతుందో ఇచ్చి ఇష్టం ఏది గుర్తుకొస్తే అది ఇచ్చేసి నిజమైన హామీలు. రైతు పరిపాలన సాగుతుంది, సుపరిపాలన వస్తుంది, ఇప్పుడే పెట్టుబడులు పోదాం వస్తున్నాయి. మీ ఛానల్ మీరు ఒక ఏ గ్రామంకైనా పోదాం, వాళ్ళ సొంత నాకు గ్రామం అయినా తెలిసి నువ్వు అబద్ధాలు చెబుతున్నావు నా అభిప్రాయం. గ్రామాలకు అందుకనే కదా మీరు రండి, కాంగ్రెస్ కార్యకర్తలు రండి, మేము పోదాం. ఏ గ్రామంలో రాష్ట్రంలో లాస్ట్కి ముఖ్యమంత్రి ఊరైనా అంటే డిప్యూటీ సీఎం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఊరైనా మంచిదే. ఏ ఊరికైనా పోదాం. 100% రుణమాఫీ అయిందంటే దేనికంటే అనుకుంటాం, లేదంటే అది మాట్లాడదాం. మీరు చెప్పిందంటారా కాంగ్రెస్ నాయకులు ఏ పని చెప్పినా ఆ పని కూడా చేస్తాం మేము. మన నైట్ 12 తర్వాత టిక్కు టిక్కు అనే శబ్దాలు రైతులు టిక్కు లేదు టక్కు లేదు అసలు ఏ మత్తులు ఏ మత్తులో. డీజే ఆడుకున్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు, నువ్వే అట్ట చెబుతున్నావు. 26 తారీఖు సండే అని తెలుసు. 26 తారీఖు 12 తర్వాత పడతాయని చెప్పింది. అందరు కూడా చూస్తారు, పొద్దున చేస్తే ఫోనే చూసుకుంటారు. ఉమ్. ఏది కూడా అదే వీడు చెప్పింది మరి నిజం అబద్ధం అంటే శబ్దం అది కదా? టిక్కు లేదు టక్కు లేదు. ఆ ఏ టిక్కు వినబడ్డదు. ఆయన మొన్న దావసు పోయిన కంచి ఆ మత్తులో ఆ డీజే సౌండ్లు అక్కడక్కడ దావా చేసుకుని వినబడతాను కావచ్చు. ఇక్కడే తినబడే పరిస్థితి లేదు.